ప్రియమైన సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 37వ అధ్యాయంలో అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం అని అన్నారు. ఈ రోజుల్లో యవనస్తులైనటువంటి వారు మరి స్త్రీలైనా పురుషులైనా కూడా అందం కొరకే చాలా పోరాడుతుంటున్నారు. వారు వేషాల్లోనూ వారి మేకప్ల్లోనూ లేక అవన్నీ కూడా. కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దానివల్ల వాళ్ళంతా మోసపోతున్నారు. వేరే కుటుంబాలు పాడైపోతున్నాయి, వారి జీవితాలు కూడా పతనమైపోతున్నాయి. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో చెప్తున్నారు. న్యాయాధిపతుల 16వ అధ్యాయంలో ఒక యవనస్తుడు సాంసాను మంచి కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు భక్తిపరులు అయినప్పటికీ కూడా ఒక స్థలానికి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి ఒక యవనస్తురాలను చూశాడు. ఆమెను మోహించాడు. ఆమె మాయమాటలు చెప్పింది. ఎంతవరకు మాయమాటలు చెప్పిందంటే తన ప్రాణం తీసేంతవరకు మాయమాటలు చెప్పేసి శత్రువుని పిలిపించేసి అతను చంపించేసి అతని కళ్ళు కూడా లాగేశారు. ఏ అందం కొరకై ఆశపడినాడో ఆ అందమే తను చంపేసింది. జాగ్రత్తగా ఉండాలి.